అందరికి వందములు. దేవాది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరూ బాగున్నారు కదండి. మనము గడిచిన రోజుల్లో ఎన్నో వాక్యాలు మనము నేర్చుకొని ఉన్నాము. ఎన్నో వాక్య భాగాలు మనము ధ్యానించి ఉన్నాము. మీరు కూడా వింటూ ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు కూడా మనం కొన్ని వాక్యాలు భాగాలు బైబిల్లో నుంచే నేర్చుకొని ఉన్నాము. అందరూ గమనించండి. ఈ సత్యవాక్య ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మీరు నేర్చుకుంటారు. దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటారని ఆశిస్తూ మనము ముందుకు వెళ్తాం. వాక్యోపదేశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన మనము చేసుకోవడం అనేది జరుగుతుంది. కనుక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తుతులు వేలాది వందనాలు నీకనయ్యా. ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తుతులు అయ్యా. అయ్యా, మమ్మల్ని ఇంతవరకు మీరు కాచి కాపాడారయ్యా. అయ్యా, రానున్న రోజుల్లో కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడండి అయ్యా. నీకే స్తుతులయ్యా. ఈ సత్యవాక్య ఛానల్ ద్వారా ఎంతమంది రక్షింపబడుతూ ఉన్నారు. ఆ రక్షింపబడుతున్న బిడ్డను దీవించండి. వాళ్ళకి మంచి సత్య బలాన్ని దయచేయండి అయ్యా. ఈ వాక్యం ద్వారా, ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్న బిడ్డలు దీవించండి అయ్యా. వినే తత్వాన్ని వాళ్ళకి తెచ్చేయండి అయ్యా. అయ్యా, నీకే స్తుతులయ్యా. మీరు మాకు తోడుగా నీడగా ఉండండి అయ్యా. నీకే స్తుతులయ్యా. బైబిల్లో ఉన్న వాక్యాలు మేము బోధించి ఉండగా అయ్యా, ప్రతి వాక్యము ఎత్తబడే ప్రతి వాక్యము అయ్యా ప్రతి బిడ్డలకి చేరి అయ్యా మీ మార్గం నడుచులాగా మీ కొమ్మ దయచేయమని యేసు నామములో అడిగి పేర్కొంటాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన అయినప్పటికీ చాలా పెద్ద ఫలితాలు అనేది మనకి జరుగుతుంది. ప్రార్థన విన్నపాలు ఒకసారి గమనించినట్లయితే మనము గత 5 రోజులుగా మనము చూసినట్లయితే ఇరాను ఇజ్రాయెల్ మధ్య గొడవ జరగటం మనము చూస్తూ ఉన్నాం. దాడులు జరగటం, దాని ద్వారా ముడి సరుకు అనగా వంట గ్యాస్, అదేవిధంగా నూనెలు రేట్లు పెరగటం అనేది జరిగింది. వాటి గురించి ప్రార్థన చేయండి. ఆ యుద్ధం ఆగులాగానే మీరు ప్రార్థన చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మనము ఇంకా లేట్ చేయకోకుండా, ఆలస్యం చేయకోకుండా ఈరోజు వాక్య ఉపదేశంలోకి వెళ్దాం. మనం గత కొన్ని రోజులుగా మనము బుధవారం నుంచి ప్రారంభించబడిన కొన్ని వాక్యాలు అనేవి మనం నేర్చుకుంటున్నాం. ఆ 40 రోజుల ఉపవాసం ఎందుకు చేయాలి, ఏం చేయాలి అన్న విషయాల గురించి, అదేవిధంగా మనము మరలా ఆ 40 రోజులు ఏం జరిగింది, అసలు ఏం జరిగిందన్న విషయాలు ఒకసారి మనం ధ్యానం చేసుకొని ఉన్నాము. నోవాహు 40 రోజుల వర్షాలు కానివ్వండి, అదేవిధంగా నోవాహు 40 రోజులు వర్షాలు కానివ్వండి, అదేవిధంగా మోసే సీనాయి పర్వతంపై 40 రోజులు ఉండి దేవుని ఆజ్ఞలు పొందుకోవడం కానివ్వండి, ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యము ప్రయాణం చేయడం కానివ్వండి, అదేవిధంగా ఏలియా 40 రోజులు ప్రయాణం చేసి దేవుని యొక్క బలాన్ని పొందుకోవటం కానివ్వండి, అదేవిధంగా మనము ముందు నేర్చుకున్న వీడియోలో గొలియాతు సవాళ్ళు 40 రోజులు ఇజ్రాయెల్ మీద సరుకొనటం కానివ్వండి, ఈ రకాలుగా మనము నేర్చుకొని ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మనం నేర్చుకోబోయేది యోనా గురించి. యోనా 40 రోజులు ప్రకటన, పశ్చాత్తాపంతో కూడిన ఒక సిద్ధాంతమే ఉండేది. ఇది యోనా ప్రకటన గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఎవరు కూడా వీడియోని స్క్రిప్ట్ చేయకండి, చివరి వరకు చూడండి. సాధారణంగా యోనా గురించి మనము కొన్ని విషయాలు మనము బైబిల్లోనే చాలా వరకు మనకి తెలిసినప్పటికి కూడా కొన్ని విషయాలు మనము యోనా గురించి నేర్చుకోవాల్సిన వారిపై ఉన్నాము. చూడండి, అసలు యోనా ఎవరు అన్న ఒక
ఒక ఆలోచన మనకి రావచ్చును. ఈ యోన యూదయ పట్టణానికి చెందినవాడని కూడా బైబిల్ చెబుతూ ఉంది. యూదయ పట్టణానికి చెందినవాడు. అదేవిధంగా అసలు యోన గురించి బైబిల్లో ఏం వ్రాయబడి ఉంది అన్న విషయాలు మనం చూస్తే చూడండి. ముందుగా మనము చూసినట్లయితే యోన 3వ అధ్యాయము 4వ వచనం మనం చూడండి. 3వ అధ్యాయము 4వ వచనం మనము ఒకసారి గమనించినట్లయితే, యోన ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములను నీనెవె పట్టణము నాశనమాగునని ప్రకటన చేయగా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని ఒకసారి మనము ధ్యానం చేసుకున్నట్లయితే, అసలు యోన ఆ నీనెవె పట్టణానికి ఎందుకు వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అనే విషయాలు ఒకసారి మనము సరిచేయాలి. చూడండి ఒకసారి. అసలు యోన ఎందుకు ఆ పట్టణానికి వెళ్ళవలసి వస్తుంది అంటే, అసలు యోన గురించి బైబిల్ ఏం చెబుతుంది? యోన ప్రవక్త బైబిల్లోనే యోన పుస్తకంలో ప్రసిద్ధి చెందాడు. ఈయన ఒక ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త యోన. యోన బైబిల్లో ప్రసిద్ధుడు. అదేవిధంగా అతను నీనెవె పట్టణానికి వెళ్ళి మరో 40 రోజులు నీనెవె నాశనం అవుతుందని ప్రకటించాడు. ఇందాక మనం చదవబడిన వాక్యాల్లో కూడా సేమ్ అదే ఉంది. అంటే నీనెవె పట్టణము అంటే దేవుని నమ్మని పట్టణము 40 రోజుల్లో నాశనం అవుతుంది అని ప్రకటించడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. చూడండి, అసలు యోనా కథకు ఉన్న సారాంశం ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారు యోనాకు కనబడి యోనాతో ఒక విధంగా చెబుతాడనమాట మాట. ఏమని చెబుతాడు అంటే, నీనెవె పట్టణము నాశనం అయిపోతుంది, జనులు అందరూ అంతమైపోతారు కనుక నేను నీకు ఆయన ఇచ్చిన ప్రకారము నువ్వు ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణం నాశనం అవుతుందని చెప్పు అని అన్నప్పుడు, యోన దేవుని ఆజ్ఞను విరుద్ధంగా, అంటే దేవుని ఆజ్ఞ గైకోకుండా, అంటే ప్రాణభయముతో అమ్మో నేను ఎన్నెన్నో పట్టణానికి వెళ్ళాలా, వెళితే వాళ్ళు నన్ను చంపుతారు, నా ప్రాణం తీస్తారు అన్న భయంతో దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి ఎటువైపు వెళ్ళారమ్మా? సముద్రం వైపు వెళ్ళటం అనేది జరిగింది. సముద్రం వైపు పారిపోయాడు. సముద్రం వైపు పారిపోతే అదేవిధంగా మళ్ళీ గల్లియా వెళ్తున్న షిప్లో యోన ప్రయాణం చేయటం అనేది జరిగింది. అప్పుడే ఒక పెద్ద తుఫాను అక్కడికి ఆ ఓడని ముంచేయటం అనేది జరుగుతుంది. అలా ఆ పట్టణము అంతయు జలమలేము, అంటే తుఫాను చెలరేగటము, ఆ తుఫాన్లో పడవ ఇరుక్కుపోవటము, పడవలో ఉన్న అందరూ భయంతో వణుకుతూ ఉన్నప్పుడు యోన ఒక్కడే ఏమి పట్టనట్టుగా నిద్రపోవటం జరిగింది. అసలు ఈ పట్టణానికి కారణం ఎవరు అని ఒక్కసారి, ఈ తుఫాను కారణం ఎవరు అని ఒక్కసారి వాళ్ళు చూసినట్లయితే, అందుకు కారణము యోన. అంటే యోన దేవుని ఆజ్ఞను తిరస్కరించి ఆయన గలిలయకి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ వెళ్ళే దారిలో తుఫానులో ఆయన ఎక్కిన పడవ తుఫానులో ఇరుక్కుపోయింది. ఆ తుఫానులో ఇరుక్కుపోవటం వల్ల జాలరులు
భయంతో ఉన్నారు. చివరికి యోనా నిద్రలేసి పడవ వెలుపలికి అనగా బయటికి వచ్చి చూసినప్పుడు భయంకరమైన తుఫాను చెలరేగడం చూసి ఆ జాలరులతో ఒక మాట అంటాడండి. ఏ మాట అనేది అంటే, నన్ను సముద్రంలోకి తోసివేయండి, ఇది నా వల్లే జరిగినది, ఇది నా వల్లే జరిగినది, ఈ తుఫాను నా వల్లే చెలరేగినది కనుక నన్ను సముద్రంలోకి తోసిన యెడల తుఫాను ఆగిపోవును అని జాలరులకు చెప్పటం, జాలరులు యోనాను సముద్రంలోకి తోసివేయటం, ఈ రకంగా మనందరికీ తెలిసిన వాక్యాలే ఇవన్నీ. కానీ చెప్పే విధానంలో కొన్ని మార్పులు అనేవి జరుగుతుంది. చూడండి, మన మధ్య ఏ తప్పు జరిగినా ఆ తప్పు మనది కాదు అని వెళ్ళిపోతున్నాం ఈ రోజుల్లో. నేను తప్పు చేశానా అని ధిక్కరించటం, ఎదుటి వాళ్ళని బాధ పెడతాం, నేనేం చేయలేదు అని దులిపేసుకొని వెళ్ళిపోవటం కామన్ అయిపోయింది. కానీ యోనా ఏంటి, ఈ తుఫాను నా వల్లే చెలరేగింది, నేను దేవుని ఆజ్ఞకు విరోధంగా, నేను దేవుని ఆరోగ్యానికి విరోధంగా ఉన్నాను కనుక ఈ తుఫానుకి కారణం అయింది అని చెప్పి నన్ను సముద్రంలోకి తోచివేస్తేనే ఈ తుఫాను ఆగిపోతుందని యోనా జాలరులతో చెప్పినప్పుడు, జాలరులు ముందు నిన్ను తోసివేయలేము అని అన్నప్పుడు, కానీ ప్రాధేయపడి జాలరులను ఒప్పించి తాను సముద్రంలోకి దూకినప్పుడు ఏమైనమ్మా, తుఫాను శాంతించింది. అప్పుడు జాలరులు అందరూ తుఫాను ఆగిపోతుంది చూసి యోనా నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకోవటం అనేది మనము బైబిల్లో చూస్తాము. చూడండి, అసలు సముద్రంలో ఉన్న యోనా ఎలా బయటపడగలిగాడు అంటే అది దేవుని చిత్తమే. చూడండి, ఆయన యోనా సముద్రంలోకి వెళ్ళినప్పుడు చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నారట? 3 రోజులు. 3 రోజులు చేప కడుపులో ఉన్నట్టు మనం చూస్తాం. 3 రోజులు చేప కడుపు, పెద్ద చేప అక్కడ, ఆ చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. చూడండి అక్కడ ఎంత దయనీయమో, ఎంత దయచేతమో. చేప కడుపులు 3 రోజులు బతకటం అసాధ్యమా? మనము ఒక్కరోజు అన్నం తినకపోతేనే నీరసపడిపోతాం, ఒక్క పూట నీళ్ళు తాగకపోతే మన ప్రాణం ఎటు వెళ్ళిపోతుందో. కానీ నీళ్ళు ఆహారము లేకుండా యోనా 3 రోజులు ఆ చేప కడుపులోనే ఉన్నాడు అని బైబిల్ మనకి చెబుతుంది. అదేవిధంగా దేవుని మాట గుర్తు వచ్చి ఇప్పుడైతే చేప కడుపులో నుంచి బయటపడ్డాడో 3 రోజుల తర్వాత, అప్పుడు దేవుని యొక్క మాటను గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపపడి, తండ్రి నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోయాను, అందుకు నేను తగిన శిక్ష అనుభవిస్తున్నాను కనుక ఇక నీ చిత్తము నెరవేరును గాక అని, నా ప్రాణానికి నీవే దిక్కు అని చెప్పి నీనేవేకు అనగా శత్రు దేశమైన నీనేవేకు బయలుదేరడం అనేది జరిగింది. చూడండి, ఎప్పుడైతే నీనే పట్టణానికి వెళ్ళినప్పుడు యోనా ఒక మాట అంటాడు, నీనేవి జనాంగమా, నీనేవి ప్రజలారా,
ఇక రానున్న 40 రోజుల్లో ఈ నీనేవి పట్టణము నాశనము కాబోతుంది అని ప్రకటించినప్పుడు ఆ నీనేవి పట్టణస్థు అందరూ ఏం చెందరమ్మా? పశ్చాత్తాపపడి ఉపవాసం చేసి దేవుని మనసాక్షులు అయ్యారు. హల్లెలూయా. ఒక్క మాట ఏమని, 40 రోజుల్లో ఈ నీనేవి పట్టణం నాశనం అవుతుంది అని మోసే చెప్పినప్పుడు ఉపవాసం ఉండి, పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి దేవుడికి ఇష్టలుగా మారిపోవడం జరిగింది. ఆ నీనేవి పట్టణాన్ని శాసించే రాజు కూడా 40 రోజులు ఉపవాసము ఉండాలి అని చెప్పి పశువులను సైతం కూడా వాటికి మేత లేకుండా, అదేవిధంగా చూడండి 40 రోజులు ఉపవాసం అనేది ఆ పట్టణం మొత్తం పాటించడం అనేది జరిగింది. అందువల్ల దేవుడు చేసిన నిబంధన ఏంటో తెలుసా? దేవుడు వాళ్ళ యొక్క క్రియను, దయను, కరుణను చూసి ఆ నీనేవి పట్టణాన్ని నాశనం చేయకోకుండా విడిచిపెట్టడం అనేది జరిగింది. ఈరోజు నీవు నేను దేవుని నమ్మకుండా ఉన్నట్లయితే నీనేవి పట్టణాన్ని నాశనం చేయాలనుకున్న దేవుడు ఎలా అయితే రక్షింపబడ్డాడో, నువ్వు నేను దేవుడిని నమ్మితే అలా నాశనానికి నువ్వు గురి కావు. అదేవిధంగా చూడండి, ఇది దేవుని యొక్క హెచ్చరిక అయి ఉన్నది. దేవుడు హెచ్చరించాడు. ఎవరి ద్వారా? యోనా ద్వారా. ప్రతి దైవ సేవకుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవునిని నమ్ము, దేవుని నమ్మితేనే నీకు ఫలితము అని ప్రతి దైవ సేవకుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. చూడండి, నీనే ప్రజలు పశ్చాత్తాపంతో చేసినందున నాశనం జరగలేదు. చూడండి, నేనే ప్రజలంట యోనా చెప్పిన మాటను నమ్మి పశ్చాత్తాపంతో 40 రోజులు ఉపవాసం ఉండటం వల్ల వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. వాళ్ళ రాజు కూడా ప్రాణాలతో మిగిలాడు. ఎంత దయనీయమైన స్థితి చూడండి అక్కడ. మరి మనం దేవుడి మాటకు లోపడుతున్నామా? యోనాలాగా. యోనా మొదట్లో దేవుడి మాట వినే వ్యక్తి కాదు, కానీ దేవుని యొక్క మహిమను చూసి కూడా ఆయన మారటం అనేది జరిగింది. చూడండి, మనము దేవుని యొక్క మాట తప్పుకోకుండా ఈ 40 రోజులు ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయము, దేవుని ఆజ్ఞలను మీరు మేరవద్దు. దేవుని ఆజ్ఞల ప్రకారం గైకొనండి. దేవుడు ఉన్నాడు అని ప్రార్థన చెయ్యండి. ఎవ్వరు కూడా దేవునికి విరోధంగా మాట్లాడవద్దు. పశ్చాత్తాపం కలిగి జీవించటం దేవునికి ఇష్టము. పశ్చాత్తాపం లేకుండా దేవుని నమ్మితే అది అధోచకం. చూడండి, అసలు ఈ కథ, యోనా కథ మనకు ఏం నేర్పుతున్నాయి అంటే, చూడండి ఏం నేర్పుతున్నాయి అంటే, అసలు దేవుని కరుణ ఎలా ఉంటుంది? దేవుని కరుణ అంటే నాశనం చేస్తానని చెప్పి కూడా నేనే పట్టణాన్ని కాపాడిన వ్యక్తి, అది దేవుని యొక్క కరుణ. పశ్చాత్తాపం వల్ల వచ్చే శక్తిని ఈ కథ మనకు నేర్పుతుంది. ప్రతి ఒక్కరూ దేవుని నమ్మి దేవుని మహిమార్థంగా బతకాలనేదే ఈ వాక్య ఉద్దేశం ఉన్నది కనుక మరలా ఏ ఉద్దేశం కాదు. చూడండి, ఈ వాక్యాలు ఎన్నో వింటున్నాము, ఎన్నో చేస్తున్నాము, కానీ గ్రహించలేక మరలా మన పాపంలోకి వెళ్ళిపోతున్నాము.
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయము దేవుని యందు భయభక్తి కలిగి జీవించటము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.